ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మన టాపిక్లో ఉగాది పండగ గురించి తెలుసుకుందామండి. ఉగాది అంటే నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పనవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించాడు అని, కాబట్టి ఆ యుగానికి మొదటి రోజు కాబట్టి యుగాది అని, ఆ యుగాదే కాలక్రమంలో ఉగాది అయిందని కూడా చాలామందికి తెలుసు. సరే, ఇంతకీ ఈ ఉగాది పండుగను మనం ఎందుకు జరుపుకోవాలి అంటే, ఈ ఉగాది కాలానికి సంబంధించినటువంటి పండగ కదండి. అంటే మన తెలుగు సంవత్సరాలకి మొట్టమొదటి తొలి పండగ ఈ ఉగాది. ఇప్పుడు ఈ శోభకృతనామ సంవత్సరం వెళ్ళిపోయి ఇంకొక కొత్త సంవత్సరంలోకి మనం ప్రవేశిస్తున్నాం. ఈ సంవత్సరంలో మనం ఎన్నో సుఖాలను అనుభవించి ఉంటాం, ఎన్నో కష్టాలను అనుభవించి ఉంటాం, ఎన్నో కన్నీళ్లను కార్చుంటాం. అలాగే చాలామంది కాలాన్ని వృధా చేసుకొని ఉండుంటారు. ఒక్కొక్కసారి చాలామందికి అనిపించవచ్చు, ఒక్కసారి కాలం వెనక్కి వెళ్ళొస్తేనా నేను అప్పుడు అది చేసేసి ఉండేదాన్ని, మళ్ళీ ఒక్కసారిగా కాలం వెనక్కి వెళ్ళొస్తే నేను అనుకున్నవన్నీ సాధించి ఉండేదాన్ని అని మనలో ఎంతమంది అనుకొని ఉండరు చెప్పండి. ఖచ్చితంగా మనలో మనం అటువంటివి అనుకొని ఉంటామా లేదా? సరే, వెళ్ళిపోయిన కాలం ఎలాగో వెళ్ళిపోయింది, కానీ మనం మరలా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. కనీసం ఈ రాబోయే కొత్త సంవత్సరాన్నన్నా సరే మనం సక్రమంగా ఈ కాలాన్ని వినియోగించుకున్నామే అనుకోండి, మనం అనుకున్న పనులు ఇంకెన్ని సాధించవచ్చు చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే, ఒక్కసారి కాలం వెనక్కి వెళ్ళొస్తే బాగుండు అని అనిపించదు మనకి. ఎందుకంటే ఇప్పుడు చెయ్యవలసిన పని మనం ఇప్పుడే చేసేసాం అనుకోండి, అటువంటి మాట మన నోటి నుంచి ఎందుకు వస్తుంది చెప్పండి. కాబట్టి మనకు కొత్త సంవత్సరం అంటే జనవరి 1 కాదు, మనకి నూతన సంవత్సరం అంటే ఈ ఉగాది పండగే. మనం జనవరి 1ను ఏవేవో పిచ్చి చేష్టలన్నీ చేసి తాగి తందనాలాడి ఏవేవో కేక్ ముక్కలు అవి తిని అర్ధరాత్రి వరకు డాన్సులు పాటలు ఇవన్నీ చేసుకొని ఎప్పుడుకో పడుకొని ఆ తర్వాత తెల్లారిన తర్వాత ఏ 10 గంటలకో 11 గంటలకో లెగుస్తాం. అవునా కాదా చెప్పండి? అది అసలు నిజంగా కొత్త సంవత్సరంలో చేయాల్సిన పనా? కాబట్టి కొత్త సంవత్సరంలో అటువంటి పనులు ఏమీ చెయ్యరు. కానీ ఉగాది నాడు మాత్రం మనకి మన పెద్దలు ఏం అలవాటు చేశారో మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. చక్కగా పొద్దున్నే లేచి మంగళ స్నానాలు చేసి భగవంతుడికి నమస్కారం చేసుకొని, వేప మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తుంది. కాబట్టి మన ఆరోగ్యానికి మేలు చేసే దానితో మనం ఈ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో ఎంత మంగళకరం ఉంది, ఎంత ఆరోగ్య రహస్యం ఉంది. పైగా ఇంటికి పచ్చ తోరణాలు కట్టుకుంటారు ఈ ఉగాది పండగ నాడు అందరూ కూడాను. ఆ మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా అండి? మన ఇంట్లో శుభం జరిగిన ప్రతిసారి కూడా మామిడాకులు కడతారు. మామిడాకులు కట్టకుండా ఏ శుభకార్యం మన తెలుగు సాంప్రదాయాల్లో జరుపుకోరు. అలా ఎందుకు కడతారో తెలుసా అండి? ఆ శుభకార్యం జయకరం కావాలి అని. పచ్చదనం అంటే ఏంటి? మీ బతుకులు చాలా పచ్చగా ఉండాలమ్మా అని ఆశీర్వదిస్తారు పెద్దలు. అంటే పచ్చదనం అంటే శుభకరం అని అర్థం. కాబట్టి ఈ ఉగాది పండుగ నాడు చూడండి, ప్రతి ఇంటిలోనూ కూడా ఆ మంగళ తోరణాలు ఖచ్చితంగా కట్టుకొని మంచి శుభకరంగా ఈ పండగను ఆరంభించుకుంటారు. అదే మీరు జనవరి 1ను చూసారా అనుకోండి, ఆ పండగ ఎన్ని వెర్రి చేష్టలతో మొదలవుతుంది, దానికి దీనికి ఎంత తేడా ఉందో చూడండి. కాబట్టి ఉగాది నాడు ఖచ్చితంగా మన ఆరోగ్యానికి మేలు చేసేటటువంటి పదార్థాలు అన్నీ కలిపి ఒక పచ్చడిగా తయారు చేసి దాన్ని కొంచెం కొంచెం తీసుకోమని ప్రసాదంగా ఇస్తారు. ఆ రకంగా కూడా మన శరీరంలోకి ఆ ఔషధ గుణాలు ఉన్నటువంటి పదార్థాలు మన లోపలికి వెళ్ళాయే అనుకోండి, మనకి ఏదైనా చిన్న అనారోగ్యం ఉన్నా తొలగిపోతుంది కదా. వేప ఎంత ఆరోగ్యకరం, అలాగే మామిడి ముక్కలు ఎంత ఆరోగ్యకరం మన శరీరానికి. కాబట్టి ఈ ఉగాది పచ్చడి అంటే మరీ ముఖ్యంగా వేప పువ్వు, మామిడి ముక్కలు, చింతపండు, బెల్లం, అలాగే వీటితో పాటుగా ఆవు నేతిని కూడా కలుపుతారు. మీరు ఒక్క విషయం గుర్తుంచుకోండి, భగవంతుడికి సంబంధించిన ప్రసాదాలన్నింటిలోనూ కూడా ఆవు నేతిని ఖచ్చితంగా కలిపి తీరాలి. ఎందుకంటే ఆవు నెయ్యి ఆరోగ్యకరం, అలాగే ఆవు నేతిలో సాక్షాత్తు లక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఉగాది పచ్చడిలో
ఈ ఆవు నేతిని కూడా కలుపుతుంటారనమాట. మన ఈ తెలుగు సంవత్సర ఉగాది ఇంత శుభకరంగా జరుగుతూ ఉంటే ఆంగ్ల సంవత్సరాది ఎన్ని వెర్రి చేష్టలతో జరుగుతుందో మీరు చూస్తున్నారు కదా. కాబట్టి మన తెలుగు వాళ్ళమే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ ఉగాది పండుగను ఖచ్చితంగా జరుపుకొని తీరుతారు. ఎందుకంటే మన దేశానికి అసలైన సంవత్సరాది అంటే ఈ ఉగాది పండగే. కాబట్టి ఈ ఉగాది పండగ నాడు మనమందరం కూడా మంచి సంకల్పాలు చేసుకొని భగవంతుడికి నమస్కారం చేసుకొని మంచి పనులు ఆరంభించి ఈ కొత్త సంవత్సరాన్ని మనమందరం కూడా సద్వినియోగం చేసుకుందాం. సరేనండి. ఈ వీడియోలో మనం ఉగాది పండగ గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.